దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ. అందరూ కూడా దైవ ఆశీర్వాదాలు పొందాలని నిత్యము ప్రభుని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం ఋతు గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం. భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. దేవుడి గొప్ప వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చునుగాక. ఎంత గొప్ప దేవుడో చూడండి. బోయాజు రూతుతో అంటున్నారు, నా కుమారి నీవు భయపడకు, నీవు చెప్పినదంతా నేను నీకు చేస్తాను. మరి రూతు జీవితంలో దేవుడు ఎంత అద్భుతాన్ని చేశారో అండి. దేవుడి యొక్క కృప వల్లే రూతు మోయాబు దేశాన్ని నుంచి బెత్లెహేముకు వచ్చింది. నయోమిని హత్తుకుంది రూతు. ఆమె చేసిన దానికి దేవుడు ప్రతిఫలం ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. ఎంత గొప్ప భాగ్యం. వాగ్దానం నమ్మదగినది. నీవు దేవుని మాట నమ్మితే నీ జీవితంలో మేలు కలుగుతుంది. మరి బోయాజు రూతుతో అంటున్నారు, భయపడకు, నీవు చెప్పినవన్నీ కూడా నీకు నేను చేస్తాను. నాకంటే ఇంకా బాగా దగ్గర స్నేహితులు ఒకరు ఉన్నారు, అతను కూడా తెలుసుకున్నాక నీకు నేను గొప్ప కార్యం చేస్తానని వాగ్దానం చేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదర, భయపడకని ప్రభు నీతో మాట్లాడుతున్నారు. నీ జీవితంలో కలతలు కష్టాలు వచ్చినప్పుడు భయపడుతున్నావా? దేవుడు నీకు ఇచ్చిన ప్రతి మాట కూడా ఆయన నెరవేర్చి నీ జీవితంలో వింత కార్యాలు చేయబోతున్నారు. చెప్పినదంతా చేస్తానని బోయాజు రూతుతో చెప్పిన దానికంటే నీ దేవుని వాగ్దానం ఎంత శ్రేష్టమైనది. నీ ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టారు, నిందలు అవమానాలు భరించారు, రక్తమొలికించారు. ఇంత త్యాగం చేసిన ప్రభు నీ కష్టంలో నిన్ను విడిచిపెడతారా? విడువని ఎడబాయని దేవుడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, నీవెవరివైనా సరే కలతపడే పని లేదు. నీ ప్రభు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నారు, దీవించడానికి ఇష్టపడుతున్నారు, మేళ్ళతో నింపడానికి ఇష్టపడుతున్నారు. నిజంగా ఎవరైతే తమ చింతలన్నీ కూడా దేవుని మీద వేసుకొని నిశ్చింతగా జీవిస్తారో వారిని ప్రభువారు హెచ్చిస్తారు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, ఏ విషయంలో భయపడకండి. దేవునిపై ఆధారపడితే దేవుడు మనల్ని విడువక ఎడబాయక ఆశీర్వదించే దేవుడు, ఘనతలు ఇచ్చే దేవుడు. కాబట్టి ఎవరు భయపడకండి. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవ, అవును ప్రభువా, భయపడకు, నీవు చెప్పినదంతా చేస్తానని నువ్వు వాగ్దానం చేస్తున్నావు ప్రభువా. అవును ప్రభువా, మీ బిడ్డలమైన మేము మీ సన్నిధిలో ఏమి కావాలని అడిగినా వాటన్నిటినీ అడిగిన కంటే ఊహించిన కంటే ఘనకార్యాలు చేసే దేవుడు అయ్యా. నీకు వేలాది కోట్లాది స్తోత్రాలు తండ్రి. ఆశ్చర్యకరుడా, మేము ఈ లోకాన్ని విడిచి లోక స్నేహాలు విడిచి నిన్ను ప్రేమించినప్పుడు నువ్వు చేయలేనిది ఏమీ లేదు ప్రభువా. నీ కొరకు ఎలా నడుచుకోవాలో నేర్పించండి. మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి. మీ దాసులను కాపాడండి. ఏ ఏ కష్టాలు బాధలు రుణాలు ఆర్థిక పరిస్థితులు వ్యాధి బాధల చేత సతమతమవుతున్నారు ఆ బిడ్డలందరికీ యేసునామములో ఇప్పుడే విడుదల కలుగునుగాక. అందరికీ క్షేమాన్ని దయచి మహిమ పొందండి. శక్తి కలిసేనామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.